హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో రీసెంట్గా రిలీజ్ అయిన చావా మూవీ గురించి మాట్లాడుకుందాం. సో సినిమా చూడకుంటే మీరు ఎంత మిస్ అవుతారో అంత మిస్ అవుతారు. కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా చావా. సో చూస్తుంటే బూసమ్స్, ఎన్ని బూసమ్స్ నుంచి అన్నీ వస్తాయి. చాలా ఎమోషనల్ అయిన సినిమా. అసలు మరాఠా సంబంధించిన వాళ్ళు అయితే సినిమా చూస్తున్నారు. వీడియోస్లో ఎంత ఏడుస్తున్నారు, ఎంత పోరాట, ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా సినిమా చూసి వచ్చాక. సినిమా ఆ లెవెల్లో ఉంది, అసలు వేరే లెవెల్ అసలు. సో మొత్తానికి సినిమా అంటే ఛత్రపతి శివాజీ మరణించిన తర్వాత తన కుమారుడు ఛత్రపతి శివాజీ మరణించిన తర్వాత ఆయన కుమారుడు సంభాజీ జీవిత చరిత్ర గురించే ఈ సినిమా అంతా చావా. సో ఆయన ఛత్రపతి శివాజీ తదనంతరం మొఘళ్ళు అయితే దండయాత్రకు అయితే వస్తారు. సో అప్పుడు జరిగిన సినిమా జీవిత కథ ఇదంతా. సో మా ఇంట్లో కానీ ఇక్కడ కానీ మనకు వెనుకబాటుదారులు ఉంటారు, వెనుకపోటు పొడిచేవాళ్ళు. సో అలాగనే ఎవరు నమ్మలేం, పెద్ద ఒక రాజ్యంలో ఉంటుంది. సో ఇక్కడ కూడా సంభాజీని గుర్తించకపోయారు, ఆయన వెనుకపోటుదారులు ఉన్నారనేది. సో ఆ వెనుకబడదారులు ఎవరు మొఘలుతో చేయగలిపి ఛత్రపతి సంభాజీని అంతమిస్తారు అనేది ఒక మొత్తం సినిమా ఒక స్టోరీ. సో ఈ సినిమాలో వికీ కౌశల్ అయితే సూపర్ అంటే జీవించాడు అసలు. సో వేరే లెవెల్ అసలు. యాక్టింగే కాదు, జీవించినట్టు మొత్తానికి సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. సో సినిమా కంపల్సరీ చూడండి, చూడకుంటే మీరు చాలా మిస్ అవుతారు. మనం తెలుసుకోవాలి ఇలాంటి సినిమాలు. రాజులు ఎంత కష్టపడ్డారు, ఈరోజు మనం ఇంత హ్యాపీగా బతుకున్నామంటే రాజులు ఎంత కష్టపడ్డారు, ప్రజల కోసం ఎంత సేవ చేశారు అనేది తెలుసుకుంటే కానీ మన వాల్యూ ఉంటుంది. సో ఛత్రపతి శివాజీ ఎంత గొప్ప రాజో తెలుసు కదా. సో ఆయన కుమారుడు అంత పెద్ద గొప్ప రాజే, ప్రజల కోసం ఎంతో కష్టపడ్డారు. సో ఈ సినిమా అంతా చూడకుంటే మనం చాలా మిస్ అవుతాం, కంపల్సరీ చూడండి. సో మొత్తానికి ఈ మొఘల్ వాళ్ళని ఎలా అడ్డుకుంటారు ఛత్రపతి సంభాజీని అనేది సినిమా ఒక సారాంశం మొత్తము. సో ప్రజల్ని ఎలా కాపాడుతారు. సో వెనుకపడ్డదారులు ఉంటారు కదా ఎక్కడైనా, వాళ్ళని ఎవరు వెనుకపడ్డదారులు, ఎవరు మొఘల్తో చేయగలిపి ఛత్రపతి సంభాజీని గారిని అంతమిస్తారు అనేది మొత్తం ఒక సినిమా సారాంశము. అసలు సినిమా చూస్తుంటే ఒక బూమ్స్ వేరే లెవెల్ అసలు. మీరు చూసే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది సినిమా అసలు, చాలా వేరే లెవెల్లో. సో ఇది జీవిత కథ. సో మనం రాజులు ఎంత కష్టపడతామని మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం. సో మనం అందరూ తినేప్పుడు వాళ్ళని గుర్తు చేసుకోవాలి. అలాంటి రాజులు ఉండడం వల్లే మనం ఈరోజు ఇంత హ్యాపీ బతుకున్నాం. సో మొత్తంగా ఇది సినిమా హైలైట్ వేరే లెవెల్లో. సో మీరు తప్పకుండా సినిమా చూడకుండా ఉంటే సినిమా చూడండి. చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వేరే సినిమా లేదు చెప్పేది వద్దు, ఇంకా చెప్తూనే ఉంటాయి, ఇంకా విచిత్రమే, ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. సో చూస్తే కానీ మాకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నేనైతే ఈ సినిమా అయితే వేరే లెవెల్, పిక్స్ వేరే లెవెల్. ఇలాంటి సినిమాలు చూస్తే కానీ మన ఒక చరిత్ర గురించి తెలుస్తుంది. సో ఇలాంటి సినిమా తీసినందుకు డైరెక్టర్ గారికి సినిమా యాక్టింగ్ చేసినందుకు హీరో గారికి, మొత్తం టెక్నీషియన్ సంబంధించిన అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. వేరే లెవెల్ అసలు. సో సినిమా అయితే వేరే లెవెల్ అసలు, సూపర్ అసలు. సో మొత్తానికి ఇది ఓవరాల్ స్టోరీ అయితే. సో నచ్చితే లైక్ చేయండి నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.